అన్ని వర్గాల వారి అభ్యున్నతికి ప్రభుత్వం పెద్దపీట వేస్తూ విరివిగా సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి అన్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా రైతు వారోత్సవం పురస్కరించుకొని నిజామాబాద్ నగరంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో శుక్రవారం మత్స్యశాఖ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి మత్స్య ప్రగతి ప్రణాళిక సమావేశం నిర్వహించారు. రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి, కలెక్టర్ ఎలత్రిపాటి, నగర మేయర్ ఉమారాణి తదితరులు విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేసి సమావేశాన్ని ప్రారంభించారు. మత్స్య కార్మికులకు ప్రభుత్వం అందిస్తున్న తోడ్పాటు, అమలవుతున్న పథకాలు, ఇప్పటి వరకు ఆయా పథకాల ద్వారా ప్రయోజనం పొందిన లబ్ధిదారు వివరాలను అధికారులు తెలియజేశారు. మత్స్య కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై విజ్ఞాపనాలు స్వీకరించారు. రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి మాట్లాడుతూ మత్స్యకారుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. మత్స్యకారులకు అనువుగా జిల్లాలో పుష్కలంగా జలవనరులు, చెరువులు ఉన్నాయని ఇక్కడ నుంచి చేప పిల్లల పెంపకం చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కృషి చేస్తామన్నారు. మత్స్యకారులకే కాకుండా ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా కింద 5 లక్షల రూపాయలు ప్రమాదవశాత్తు చనిపోతే అందజేయడం జరుగుతుందని, అందుకు సంబంధించి ఆర్థిక సంవత్సరంలో బడ్జెట్ లో నిధులు కూడా కేటాయించడం జరిగిందని గుర్తు చేశారు. మత్స్యకారులకు పింఛన్ అందించేలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తారని చెప్పారు. అదేవిధంగా అరసపల్లిలో మత్స్యకారుల కోసం కేటాయించిన భూమి గతంలో కబ్జాకు గురైందని, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దానిని కాపాడడం జరిగిందన్నారు. ప్రస్తుత భూమిని పూర్తి స్థాయిలో కాపాడే విధంగా జిల్లాధికారుల చొరవతో ప్రహారీ నిర్మాణం చేపట్టడంతో పాటు సంఘ భవన నిర్మాణానికి కృషి చేస్తామన్నారు. కలెక్టర్ ఎలత్రిపాటి మాట్లాడుతూ ఇదివరకు మత్స్యశాఖకు సంబంధించి కార్యక్రమాలు మొక్కుబడిగా జరిగేవని, ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం ఏనలేని ప్రాధాన్యతనిస్తూ మత్స్యకారుల అభ్యున్నతికి అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని గుర్తు చేశారు. ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలపై అవగాహన పెంపొందించుకోవాలని, అప్పుడే అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోగలుగుతారని సూచించారు. అరసపల్లిలో గల ఎంతో విలువైన మత్స్య కార్మిక సంఘం స్థలం కబ్జాకు గురి కాకుండా ఫెన్సింగ్ ఏర్పాటు చేయించి సీసీ కెమెరాలు పెట్టిస్తామని ప్రకటించారు. ఈ మేరకు తక్షణమే ప్రతిపాదన రూపొందించాలని మత్స్యశాఖ అధికారులను ఆదేశించారు. కాగా ఆయా సంఘాలకు ప్రభుత్వ పరంగా కేటాయించిన స్థలాలు అన్యాక్రాంతం కాకుండా సంఘ బాధ్యులు కృషి చేయాలని కలెక్టర్ ఈ సందర్భంగా హితవు పలికారు. ఉత్తమ పనితీరు కనబరిచిన మత్స్య కార్మికుల సంఘాల సభ్యులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో మత్స్యశాఖ ఏడి ఆంజనేయ ప్రసాద్, మత్స్య కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. సౌకర్యం, 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, 6 ఎకరాలు చేరుకున్నట్లయితే ఖచ్చితంగా 5 నుంచి 10 టన్నుల సేంద్రియ ఎరువులు వాడుకున్నట్లయితే దిగుబడి గణనీయంగా పెంచుకోవచ్చు. అదేవిధంగా మన మత్స్య పరిశ్రమ కంప్లీట్గా అగ్రికల్చర్ రిలేటెడ్గానే ఉంటుందండి. స్థానికంగా ఉన్నటువంటి ఇరిగేషన్ ట్యాంకులలో మన చేపలు, మన మత్స్యకారులందరూ కూడా సహకార సంఘాల ద్వారా ఏర్పాటు చేసుకొని అందరూ సంఘటితంగా ఉండి వాటిల్లో చేపలు పెంచుకుంటూ వాళ్ళ యొక్క జీవనోపాధిని పొందుతున్నారు. ఈ పథకంలో మన మత్స్యకారులందరికీ భవిష్యత్తులో చేయూతను అందించి అభివృద్ధికి తోడ్పడాలని కోరుకుంటున్నాను. తమ్ముడు, మీకు మా సమస్యలు చాలా ఉన్నాయన్న, జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్ననాడు తమ్ముడు మీకు ఎందుకు నేనున్నా, మీకు ఒక కార్పొరేషన్ చైర్మన్ కూడా మీకు నేను మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అలా చేస్తానని చెప్పంటే చాలా గొప్పటువంటి అసెంబ్లీలో జిల్లా సంఘ భవనానికి అవన్నీ మీరు శుభ్రంగా చేసుకుని ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు మీకు అన్ని విధాల సహకారం అందిస్తున్నారు. వాటన్నిటిని వినియోగించుకొని ఉత్పత్తులను పెంచుకొని ఇంకా అభివృద్ధి పడాలి, మీరందరూ బాగుపడాలని నేను అనుకుంటున్నాను. కానీ మన రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ప్రజాపాలన ప్రగతి ప్రణాళికని ప్రవేశపెట్టిందో దీంట్లో ప్రత్యేక ఒక వారంలో కూడా ప్రతి ఒక్క రోజు మన మత్స్య విభాగానికి కేటాయించాలి అనేది వారి నిర్ణయంతో మనం అందరం అనుకోవాలి. మన విభాగానికి, మన శాఖకి మన రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న విలువ. ఇందాక పెద్దలు మాట్లాడేటప్పుడు కొన్ని విషయాలు చెప్పారు. మనం ప్రతిసారి అడుగుతూ ఉంటాము, ప్రభుత్వం మా కోసం ఏం చేసింది, దేశం మా కోసం ఏం చేస్తుంది. నేను మీ అందరితో అడుగుతూ ఉన్నాను, మీరు దేశాని కోసం, మీరు మీ శాఖ కోసం, మీరు మీ సొసైటీ కోసం ఏం చేశారు? దయచేసి ఫస్ట్ మ్యూటేషన్ చేపియండి. మ్యూటేషన్ కూడా 2 రకాలు ఉంటాయండి. ఒకటి మీ శాఖ పేరు మీద, అంటే దానికి ట్రెజరర్గా, కస్టోడియన్గా ఏడీ గారు ఉంటారు, ఆ పోస్ట్ ఒకటి. రెండోది ఆ సొసైటీ పేరు మీద, మన నిజామాబాద్ పట్టణం చుట్టుపక్కల ఉన్న ల్యాండ్ కావచ్చు, వేరే ప్రాంతాలు కావచ్చు, సేమ్ ప్రక్రియ ఉంటుంది. సో దయచేసి ఫస్ట్ మీ భూమిని
మీ సొసైటీ పేరు మీద మ్యూటేషన్, ఆ మార్పిడి చేయించండి. అది చాలా చాలా ఇంపార్టెంట్. మీకు ఆల్రెడీ అందుబాటులో చాలా పథకాలు ఉన్నాయి. ఎంతమందికి యాక్సిడెంటల్ బీమా గురించి, ప్రమాదంతో వచ్చే బీమా గురించి ఐడియా ఉందో చెప్పండి. అమ్మ, మీరు చాలా బాగా మాట్లాడారు. మీకు ఐడియా ఉందా బీమా గురించి? చేపలు పట్టుకునే సమయంలో జరిగిన ప్రమాదం వల్ల కొన్ని దాంట్లో అంశాలు ఉంటాయి, మెడికల్ కొన్ని అనుబంధాలు ఉంటాయి. వాటిని చూసి తప్పకుండా 3 నుంచి 4 monthsలో మేము ఇచ్చేవాళ్ళం. నేను గతంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో పనిచేసేటప్పుడు ఒక మరేడు చేపలు ఉంటుంది కదా, ఆ పట్టుకునే ఒక ఫిషర్మెన్ని రాష్ట్ర ప్రభుత్వమే అదుకునేది. సో దయచేసి అర్థం చేసుకోండి. పథకాల గురించి అవగాహన కల్పించడానికే ఈ కార్యక్రమం. నేను ఏడీ గారితో రిక్వెస్ట్, మీ అందరు సామర్థ్యవంతుడు, చైతన్యవంతుడు. సో దయచేసి రాష్ట్ర ప్రభుత్వం కూడా మీకు ఫుల్ సపోర్ట్ ఇస్తుంది. మా ఆఫీసర్స్ కూడా చిత్తశుద్ధితో పనిచేస్తారనేది మీకు హామీ ఇస్తాను. సో దయచేసి ఈ అవకాశాన్ని వినియోగించాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. మరి సీడ్ కూడా మనం ఏం చేస్తా ఉన్నాము, ఆంధ్ర నుండి ఇంకా వేరే దగ్గర నుండి మనం ప్రిపేర్ చేసుకుంటాం. అక్కడ నుండి తెచ్చుకోవడం వల్ల మరి మనము ఇంకో ఇన్స్పెక్షన్ పోవడం ఇదంతా కూడా మన దాంట్లో క్వాలిటీ కంట్రోల్ అన్ని చెక్ చేసి మనం సీడ్ తెచ్చే వరకు లేట్ అవుతాం. సో ఇప్పుడు ఇప్పుడు చెప్పిన వాళ్ళు కూడా మనకు సీడ్ తొందరగా ఇవ్వాలని చెప్తా ఉన్నారు. కాబట్టి మనము ఒక ప్రపోజల్ పెడతాం. ఏంటంటే మన నిజామాబాద్ జిల్లాలోనే ఇంత పెద్ద వాటర్ బాడీస్ పోచంపాడు ప్రాజెక్ట్ ఉంది, నిజామాబాద్ ప్రాజెక్ట్ ఉంది. మనమే ఒక సీడ్ డెవలప్మెంట్ కావాల్సినటువంటి సీడ్ ప్రొక్యూర్మెంట్ కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇక్కడ డెవలప్ చేసుకుని మన చేతుల్లో ఇక్కడనే పెంచుకొని మన జిల్లాకు వచ్చేసి మన జిల్లా స్థాయి కన్నా కూడా మనం ఇక్కడ పెంచుకుంటే బాగుంటుంది. అది పోచంపాడులో మరి సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ చేస్తూ ఉంటారు. దాన్ని కూడా ఇంకా మనం అభివృద్ధి పరచుకొని ఏదైనా ఇంకా మీకు సపోర్ట్ కావాలంటే రాష్ట్ర ప్రభుత్వం ఎదుర్కొనే సిద్ధంగా ఉన్నాం. బాల్కొండ ఎమ్మెల్యే మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి నేడు కమ్మర్పల్లి మండలం బషీరాబాద్ గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను స్వయంగా పరిశీలించారు. నెల రోజులుగా ధాన్యం కొనుగోలు కాక కళ్లలోనే కుప్పలు తెప్పలుగా పెరిగిపోవడం, అకాల వర్షాలతో రైతు తీవ్ర ఆందోళనకు గురవుతుండడంపై ఆయన తీవ్ర ఆసనం వ్యక్తం చేశారు. రైతులతో నేరుగా మాట్లాడిన ఎమ్మెల్యే వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం కొనుగోలుపై నిర్లక్ష్య వైఖరి అవలంబించడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని మండిపడ్డారు. పంట నాణ్యత బాగున్న ఎలాంటి తెగుళ్లు లేకుండా రైతులకు ఇబ్బంది పెట్టడం అన్యాయమని, ఇది బహిరంగ దోపిడీ. వెంటనే ఈ తరుగు అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని కలెక్టర్కు స్పష్టం చేసినట్లు చెప్పారు. జిల్లా కలెక్టర్తో ఫోన్లో మాట్లాడిన ఎమ్మెల్యే క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులను ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి నేరుగా జిల్లా కలెక్టర్కు ఫోన్ ద్వారా వివరించారు. వెంటనే జిల్లా స్థాయిలో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. రైతులకు అండగా ఉంటానని, ఇందులో ఎలాంటి రాజకీయాలు లేవని, రైతులకు న్యాయం జరగాలనేదే తన లక్ష్యమని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ధాన్యం కొనుగోలు పూర్తయ్యే వరకు నా వంతు పోరాటం కొనసాగుతుందని ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, రైతులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఒక రైతు రాహుల్ అంజయ్య అనే రైతు, ఆయన భార్య ఉన్నది, ఆయన గల్ఫ్ లో ఉన్నాడు. ఆయన భార్య కుప్ప దగ్గరకు పోతే ఆమె చెప్తున్నది, గత నెల 3వ తారీఖు నాడు నేను కోసి ఇక్కడికి తెచ్చిన, నెల రోజులైంది, నీ దొడ్డుబాట్లు ఉన్నాయి, ఇప్పుడు తీసుకపోము, ఎప్పుడు తీసుకుపోతాము కూడా మేము చెప్పము, నువ్వు దొడ్డుబాట్లు ఎందుకు పండిస్తున్నావు అన్న మాట ఐకేపీ సెంటర్ వాళ్ళు మాట్లాడుతున్నారంట. అట్లనే అశోక్ గారు అని చెప్పి ఇంకో రైతు ఉన్నాడు. ఇగో ఈయన ఓరుగంటి అశోక్ గారు, ఈయన సన్నపడ్లు పెట్టిండు, సన్నపడ్లే తెచ్చిండు, నెల అయింది. ఆయన ఈ కల్లాల దగ్గరకు వచ్చి ఇప్పటికి ఆయన జోక్తలేరు. ఇట్లా నిన్ననేమో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారేమో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు దుష్ప్రచారం చేస్తున్నారు, మేము వడ్లు ఫాస్ట్గా పంపిస్తున్నాం అన్న మాట మాట్లాడిండు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇగో ఇదే సాక్ష్యం. బడాభీంగల్ గ్రామంలో బాల్కొండ నియోజకవర్గంలో నేను కల్లాల దగ్గర కుప్పల దగ్గర నిలబడి మాట్లాడుతున్నా. నెల రోజుల నుంచి తీసుకపోని కుప్పలు కూడా ఇక్కడ ఉన్నాయి. మళ్ళా అవేం తడిసిపోయినాయి కావు, మంచిగానే ఉన్నాయి. మీరేమో మొత్తంకే తీసుకుపోతున్నారు, ఎక్కడేం ప్రాబ్లం లేదు అని మీరు చెప్తున్నారు. మీరు ఇగో అశోక్ గారిని అడగచ్చు, రాహుల్ అంజయ్ గారి భార్యను అడగచ్చు, ఇక్కడ ఉన్న రైతులను అడగచ్చు. ఇట్లా మీకు మరి సరైన గ్రౌండ్ రిపోర్ట్ మీకు వస్తలేదా, లేదు మీకు చాతనైతలేదా, వడ్డు తీసుకుపోయే చాతనైతలేదా? అసలు దొడ్డు వడ్లనైతే మేము తీసుకునే పోమన్నట్టు మాట్లాడుతున్నారంట. ఏం చేయాలి రైతు మరి? దొడ్డు వడ్లు ఎందుకు పండియద్దు? సన్నం వడ్లే ఎందుకు పండియాలి? సన్నం వడ్లకు మేము బోనస్ ఇస్తాము అన్నారు, ఆ బోనస్ కూడా చక్కగా లేదు. సన్నం వడ్లేమో దిగుబడి తక్కువ వస్తుంది, రైతుకు నష్టం వస్తుంది, అందుకోసమే దొడ్డు వడ్లు పండిస్తారు. మీరు ఇవాళ ఇట్లా నెలల తరబడి వడ్లను తీసుకోకుండా, కొనుగోలు చేయకుండా
మీరు లేట్ చేయడం వల్ల ఇప్పుడు అకాల వర్షాలు వస్తున్నాయి. మళ్ళీ ఇప్పుడు వర్షం భయం ఒకటి రైతులకు. వర్షం వస్తే అవి తడిసిపోవాలి, టార్పలిన్లు కప్పుకోవాలి, సంచులు తడిసిపోతున్నాయి, సంచులు నింపినవి ఉన్నాయి, అవి గతేం కావాలి. ఇట్లా ఇన్ని అవస్థలకు ఇవాళ రైతు ఎందుకు లోన్ కావాలి అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి కూడా నేను ఈ కళ్ళం దగ్గర నుంచే, ఈ కుప్పల దగ్గర నుంచే నేను డిమాండ్ చేస్తా ఉన్నా, దృష్టి పెట్టండి. ఎప్పుడు కూడా హైదరాబాద్లో భూములు, ఆ భూములు ఎట్లా, ఈ భూములు ఎట్లా, ఇదే కాదు రైతుల సంగతి కూడా చూడండి. ఇవాళ నేను ఇప్పుడే కలెక్టర్ గారికి కూడా రిక్వెస్ట్ చేశాను, మరి ఆమె తొందరగానే పంపిస్తానని చెప్పినారు. నేను బాల్కొండ నియోజకవర్గంలో ఎక్కడ అవసరం ఉంటే అక్కడ నేను ప్రతి దగ్గరకు కూడా వెళ్తాను. తప్పకుండా రైతులై ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా వడ్లు తీసుకుపోయే విధంగా ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చే కార్యక్రమం తీసుకుంటా. అట్లనే ఇంకొక విషయం ఏంటంటే, ఆ రోజు రేవంత్ రెడ్డి మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు, కేసీఆర్ గారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు అక్కడో ఇక్కడో ఏదో 2 కిలోనో తాలు తీస్తే తోలు తీస్తా అన్నమాట మాట్లాడాడు. మరి ఇవాళ నువ్వే ఉన్నావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇవాళ దొడ్డు వడ్లు ఇదే బడా భీమ్గల్లో 4 నుంచి 5 కిలోలు తరుగు తీస్తా ఉన్నారు. సన్నం వడ్లకు కూడా 1.5 కిలో నుంచి 2 కిలోలు తరుగు తీస్తా ఉన్నారు. మరి ఎవరు తోలు తీయాలి ఇప్పుడు రేవంత్ రెడ్డి? ఎవరు తోలు తీస్తారు ఇప్పుడు? కాబట్టి నేను డిమాండ్ చేస్తా ఉన్నా, కలెక్టర్ గారికి కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ఈ తాలు తీసుడు బంద్ చేపియండి, వెంట వడ్లను తీసుకుపోండి. ఈ దొడ్డు వడ్లని రైస్ మిల్లర్స్ తీసుకోమంటున్నారట, రైస్ మిల్లర్లను కూర్చునబెట్టండి, మాట్లాడండి. అది వాళ్ళ బాధ్యత, తీసుకోవాల్సింది. ఎందుకు తీసుకోరు దొడ్డు వడ్లని? మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు తీసుకోలేదా? మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు మేము మొత్తం దొడ్డు వడ్లే ఉండే, అప్పుడు సన్న వడ్లు లేకుండే, మొత్తం దొడ్డు వడ్లే. వారం రోజుల లోపల మేము బడ్డు తీసుకుపోయేది, పైసలు కూడా పడేది ఇమీడియట్ గా. కాబట్టి నేను గవర్నమెంట్ని, ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా, రైతులను బాధలు పట్టించుకోండి దయచేసి. లేకపోతే రైతుల పక్షాన్ని నిలబడి పోరాటం చేయడానికి కూడా బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉంటుందని చెప్పి నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలను అన్ని శాఖల అధికారులు ప్రతిష్టాత్మకంగా తీసుకొని సమన్వయంతో నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఇల్లత్రిపాటి అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఉదయం జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ నెల 13వ తేదీ నుండి 19వ తేదీ వరకు జరగనున్న ఇంటర్ పరీక్షలను పోలీసు విభాగం, విద్యాశాఖ, విద్యుత్, ఆర్టీసీ, పోస్టల్, వైద్య ఆరోగ్య శాఖ, పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖలు జిల్లా ఇంటర్ విద్యాశాఖ అధికారులతో సమన్వయం చేసుకుంటూ సప్లిమెంటరీ పరీక్షలను సమర్థవంతంగా నిర్వహించేందుకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. జిల్లా ఇంటర్ విద్యాశాఖ అధికారి రవికుమార్ మాట్లాడుతూ జిల్లాలో 39 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. అన్ని పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలు బిగించడం జరిగిందన్నారు. ఫ్లయింగ్ సిట్టింగ్ స్క్వాడ్ బృందాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఈ సమావేశంలో ఆర్డీఓ కిరణ్ కుమార్, జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్, పోలీస్ అధికారులు, పోస్టల్ అధికారులు, ఆర్టీసీ అధికారులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానన మోహన్ రెడ్డి బాల్కొండ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిపై ఫైర్ అయ్యారు. విషయం ఏంటంటే, ఈ జిల్లాకు సంబంధించినటువంటి మాజీ మంత్రి, మన శాసనసభ్యులు ప్రశాంత్ రెడ్డి గారు నిన్న ఒక ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ మా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారిని ఉద్దేశించి మాట్లాడినటువంటి మాటలు. పిసిసి అధ్యక్షుడికి నేను సవాలు విసురుతున్నా, నువ్వు నిజామాబాద్ రా, మీరు రుణమాఫీ చేసినా, బోనస్ ఇచ్చినా, ఇంకా రైతులకు ఇవ్వాల్సిన మేలు ఏవి చేసినా నేను రాజకీయ సన్యాసాన్ని తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి మాట ఏదైతే ఉందో ప్రశాంత్ రెడ్డి గారు మాట్లాడింది. ప్రశాంత్ రెడ్డి గారు, నీకు ఇంతకు ముందు చెప్పినాం, ఇట్లనే నువ్వు ఆవేశంలో మాట్లాడతావు, మరి కూర్చుని మాట్లాడదామంటేమో మళ్ళీ పారిపోతావు. మా పిసిసి ప్రెసిడెంట్కి ఇచ్చినటువంటి సవాల్ను మేము స్వీకరిస్తున్నాం. నువ్వు డే టు టైం డిక్లేర్ అయ్యి మేము వచ్చడానికి సిద్ధంగా ఉన్నాం. నువ్వు చెప్పే మాటలకు మా పిసిసి ప్రెసిడెంట్ దాకెందుకు, నేను మాజీ అధ్యక్షుడు అనుకో, ఈ రాష్ట్రంలో కార్పొరేషన్ చైర్మన్ అనుకో, నీతోటి మాట్లాడడానికి ఎక్కడికి రమ్మని అక్కడికి రావడానికి సిద్ధంగా ఉన్నాం. ముఖ్యంగా మీరు మాట్లాడేటువంటి మాటల్లో మేము మహిళలకు ఉచితంగా బస్సు ఇస్తున్న మాట అవాస్తవమా? 200 యూనిట్ల కరెంటు బిల్లు ఇస్తున్న మాట అవాస్తవమా? రైతులకు 21,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసిన మాట అవాస్తవమా? ఖరీఫ్ లో గత 2 సీజన్లుగా
బోనస్ ఇస్తున్న మాట అవాస్తవమా? ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్న మాట అవాస్తవమా? ఈ విధంగా ఒక్కొక్కటి చెప్పుకుంటా పోతే మహిళలకు వడ్డీలని రుణాలు ఇస్తున్న మాట అవాస్తవమా? ఇన్ని పనులు చేస్తున్నప్పుడు ఇవి కనిపించకుండా నువ్వు ఇంకా మళ్ళీ పిచ్చి ప్రేరేపణలు చేస్తుంటే నేను చూస్తే నవ్వాలో ఏడవాలో అర్థం కాని పరిస్థితి ఉంది. ప్రశాంత్ రెడ్డి గారు, ఖచ్చితంగా నువ్వు నిజాయితీగా నీకు నిబద్ధత ఉంటే ఆల్రెడీ మీ బాసు కేసీఆర్ గారు ఇచ్చినటువంటి హామీలు 10 సంవత్సరాలలో మన డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాను ఇయ్యలేవు చూడు, దానికి నువ్వు ఎప్పుడో రాజకీయ సన్యాసం తీసుకోవాలా? దళితులకు 3 ఎకరాలు ఇయ్యలేవు చూడు, దానికి ఎప్పుడో నువ్వు రాజకీయ సన్యాసం తీసుకోవాలా? ఇంటికో ఉద్యోగం ఇస్తాను ఇయ్యలేరు చూడు, దానికి రాజకీయ సన్యాసం తీసుకోవాలా? ఇప్పటికే నువ్వు 20 సార్లు రాజకీయ సన్యాసం తీసుకోవాలి. మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చక ఇవన్నీ గుర్తుంచుకొని ప్రజలు పక్కకు పంపించిన తర్వాత కూడా ఇంకా ఒక పిచ్చోడు మాట్లాడుతున్నట్టు మీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాట్లాడుతున్నప్పుడు దాన్ని అంతర్గతంగా ఇది కరెక్ట్ కాదని చెప్పాల్సిన మీరు దాన్ని సమర్థిస్తుంటే ఆయనతో పాటు మీకు కూడా పిచ్చెక్కిందని మేము అనుకోకూడదో మీరు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిందిగా ప్రశాంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తాం. ఖచ్చితంగా నీకు అంత తొందర ఉంటే రాజకీయ సన్యాసం తీసుకోవాలనుకుంటే మీరిచ్చిన హామీల పైన మేమిచ్చిన హామీల పైన ఇప్పటికే 10 సార్లు చెప్పినాము. మాట్లాడతావు, పక్కకి వెళ్ళిపోతావు. నువ్వు ఎక్కడికి రమ్మన్నా అక్కడికి రావడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మా మహేష్ కుమార్ గౌడ్ గారికి ఇచ్చినటువంటి సవాల్ను మేము కాంగ్రెస్ పార్టీగా మేము స్వీకరిస్తాం. నువ్వు టైము డేట్ పెట్టు, అక్కడికి మేము రావడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తున్నాం. కానీ మళ్ళీ ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇంత మాట్లాడితేనేమో మా ఇంటి మీదకి దాడికి వచ్చినట్టు, మరి నువ్వేమో బయటకు రావు, నువ్వు ఉన్న దగ్గరికి వస్తాంటేనేమో ఇంటి మీదకి దాడికి వచ్చినట్టు. ఇది ఎక్కడి పద్ధతితో నువ్వు ఆలోచించుకోమని ప్రశాంత్ రెడ్డికి మరొకసారి చెప్తున్నా. నువ్వు నిజాయితీ ఉంటే నీ హామీల పైన మా హామీల పైన చర్చకు సిద్ధమైతే ఎనీ టైం మీ జిల్లాలో మీరు టీఆర్ఎస్ అందరూ వచ్చినా మేము వచ్చి మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నామని సందర్భంగా తెలియదు. వేల్పూరు మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇంటిని రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానల మోహన్ రెడ్డి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ ఇందిరమ్మ ఇల్లు పథకం పేదల పాలిట వరమని అన్నారు. ఈ సందర్భంగా ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వేల్పూరు మండల ప్రెసిడెంట్ నర్సారెడ్డి, రమణ, నరేందర్, దాసు తదితరులు పాల్గొన్నారు. ఉపాధి హామీ పని ప్రదేశాల్లో ఎలాంటి సౌకర్యాలు కల్పించడం లేదని సిపిఐఎంఎల్ మాస్లైన్ ప్రజాపంత బోధన్ డివిజన్ సహాయ కార్యదర్శి మల్లేష్ అన్నారు. శుక్రవారం నాడు నిజామాబాద్ జిల్లా సాలూర మండలం కాజాపూర్ గ్రామంలో, బోధన్ మండలం నాగనంపల్లి గ్రామంలో ఉపాధి హామీ పనులు జరుగుతున్నటువంటి ప్రదేశాన్ని సిపిఐఎంఎల్ మాస్లైన్ ప్రజాపంత పార్టీ మరియు ఏఐపీకేఎంఎస్ ల ఆధ్వర్యంలో వెళ్లి సందర్శించారు. ఈ కార్యక్రమంలో మల్లేష్ తో పాటు అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు రమేష్, టీయూసీఐ నాయకులు లాలయ్య, మారుతులు పాల్గొన్నారు. సర్కార్కు ఆదాయం ఎక్కడికి వెళ్ళి వస్తుందమ్మా? ఈ పైసలన్నీ ఎక్కడికి వెళ్ళి వస్తాయి? మన మీద పన్నులు, ట్యాక్సులు వేస్తారు కదా, మన ప్రజల మీద వేసిన పైసలే. ఈ డబ్బులన్నింటినీ జిఎస్టీ పేరు మీద కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వము జిఎస్టీ పేరు మీద పైసలన్నింటినీ తీసుకొని ఢిల్లీ కొండపోతుంది. ఢిల్లీ సర్కార్కే పోతుంది జిఎస్టీ. మనం బట్టలు కొన్నా, చెప్పులు కొన్నా, ఏ సరుకులు కొన్నా వీటి మీద జిఎస్టీ వేస్తారు. ఆ పైసలన్నీ ఇప్పుడు ఢిల్లీకి పోతున్నాయి. పైసలన్నీ ఆయన దగ్గర పెట్టుకొని, ఆ నిధినంతా ధనమంతా దగ్గర పెట్టుకొని ఆయన ఏమంటుండు, నువ్వు కట్టు, ఇంతకుముందు కట్టినంత కూడా నేను కట్టా, నేను తక్కిస్తాను, నువ్వు ఎక్కి అని అంటుండు. మరి ఈ పైసలన్నీ ఉండబోయేది నువ్వు అవుతుంది. నా దగ్గర 7 ఉన్నాయనేమో ఈయన వచ్చే. ఇంతకుముందు ఎట్లుండే అంటే పద్ధతి అంతా కూడా మనకు సమాన పనికి సమాన వేతనం అని 50-60% మహిళలు పనిచేస్తున్నారు దీంట్లో. ఇది ఎందుకు వచ్చింది ఈ చట్టము అంటే, ఇదే యంత్రాలు వచ్చి పని లేక అందరూ పట్టణాలకు వలసపోతే ఎట్లా. సిరికొండ మండల కేంద్రంలో బీజేపీ పార్టీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. పెద్దలు పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ గారు, పసిపిల్లల ప్రాణదాత, అనుక్షణం కూడా ప్రజల కోసం ఆలోచిస్తూ ప్రజా బాగోగులను ఆలోచించే మనసున్న మహారాజు ధర్మపురి అరవింద్ గారు, వారి నేతృత్వంలో ఇక్కడ ఆర్ఓబీలు ఇందల్వాయ్, అలాగే జాన్కంపేట్కు సంబంధించి విష్ణు మరి అశ్విని వైష్ణవ్ కేంద్ర మంత్రివర్యులు వారి చేత మరి అనేక సంవత్సరాలుగా ప్రయాణం కొరకు అవస్థలు పడ్డ సందర్భము. దర్పల్లి, ఇందల్వాయ్, సిరికొండ, భీమ్గాల్, అలాగే ఇక్కడ నుంచి సిరిసిల్ల వెళ్ళడానికి కూడా ప్రయాణికులకు మరి రైలు రాకపోకలు ఇబ్బందికరంగా ఉండే. దాన్ని దృష్టిలో పెట్టుకొని ధర్మపురి అరవింద్ గారు
మరి ఆర్ఓబీలను శాంక్షన్ చేయడం జరిగింది. అలాగే మరి మన జిల్లాలో కూడా అనేక ఆర్ఓబీలు నిర్మించి మరి నిర్మాణ దశలో కొన్ని ప్రారంభించడం, అలాగే మరి చివరి దశలో కూడా మాధవనగర్ బ్రిడ్జి కొనసాగుతూ ఉన్నది. మరి వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అనేక మరి ముందు కూడా మరి అనేక ఫండ్స్ తీసుకొచ్చి ప్రజలకు అండగా ఉండాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ సిరికొండ మండల పక్షాన కృతజ్ఞతలు, ఇక్కడ ప్రజల పక్షాన కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మరి అభివృద్ధి విషయంలో మా ఎంపీ ధర్మపురి అరవింద్ గారితో పోటీపడాలి తప్ప అనవసరమైన చిన్న మాటలు మరి పనికిరాని మాటలు మాట్లాడొద్దని తెలియజేస్తూ, మరి సిరికొండ మండలంలో కానీ నిజామాబాద్ జిల్లాలో కానీ మరి వర్షాలకు రైతులు చిన్న భిన్నమవుతున్నారు. కొనుగోలు సెంటర్లలో కొనుగోలు కేంద్రాల్లో మరి వడ్లు కొనలేక, రైస్ మిల్లర్లు తీసుకోలేక మరి అవస్థలు పడుతున్నారు. మరి ప్రభుత్వం కన్ను తెరిచి, మరి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కన్ను తెరిచి మరి వెంటనే రైతులకు మేలు చేసి వడ్ల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఈ నెల 10వ తేదీన హైదరాబాద్ పరిగ్రహంలో నిర్వహించబడుతున్న ప్రధాని మోడీ బహిరంగ సభకు సిరికొండ మండలంలోని బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మేధావులు, మహిళలు పెద్ద ఎత్తున హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బీజేపీ పార్టీ నాయకులు పిలుపునిచ్చారు. హైదరాబాద్ సికింద్రాబాద్లోని పెరేడ్ గ్రౌండ్లో భారీ బహిరంగ సభ జరగబోతుంది. మరి మొన్ననే అస్సాం, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్లో అఖండ విజయం సాధించిన తర్వాత నేరుగా అక్కడి నుంచి తెలంగాణ రాష్ట్రానికి మూడవసారి అయిన తర్వాత, ప్రధానమంత్రి అయిన తర్వాత మరి తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి కోసము 9,000 కోట్ల అభివృద్ధి కోసము, అలాగే ప్రజా సంక్షేమము, ఇక్కడ ప్రభుత్వము ఏర్పాటు చేసే దిశగా పార్టీని బలోపేతం చేయడం కోసము మరి 10 నాడు ఆదివారం రోజున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పేరెంట్స్ గ్రౌండ్ బహిరంగ సభ జరుగుతుంది. కాబట్టి ఇక్కడ సిరికొండ మండలంలో నిజామాబాద్ జిల్లాలో గౌరవ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ గారి నేతృత్వంలో, దినేష్ అన్న గారి జిల్లా అధ్యక్షులు దినేష్ అన్న గారి ఆధ్వర్యంలో 15,000 మంది మరి ప్రజలు, అలాగే పార్టీ కార్యకర్తలు, పార్టీ సానుభూతి పరులు, మేధావులు, విద్యావంతులు, మహిళలు పెద్ద ఎత్తున హాజరై ఈ బహిరంగ సభను జయప్రదం చేయాల్సిందిగా అందరికి కూడా పేరు పేరున కోరుతున్నాం. తేమ తరుగు పేరుతో మిల్లర్ల దోపిడీ అరికట్టాలని సిపిఐఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ప్రసాద్ డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్భాటంగా ప్రచారం చేసి సన్నవడ్ల బోనస్ యాసంగి పంటకు ఇవ్వకపోవడం, దొడ్లు బియ్యం వడ్లను కొనుక్కోపోవడం, రైతుల నిల్వను మోసం చేయటమేనని సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు ప్రసాద్ అన్నారు. సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి రమేష్ బాబు, కార్యదర్శి వర్గ సభ్యులు వెంకటరాములు, వెంకటేష్, శంకరగౌడ్, నాగన్న, జిల్లా కమిటీ సభ్యులు సురేష్ నాయకులు, అంజయ్య, చక్రధర్ రాజులతో కలిసి నిజామాబాద్ టౌన్ లో గల గంజి పర్యటన చేశారు. తక్షణమే మిల్లర్ల దోపిడీ అరికట్టాలని, తేమతో నిమిత్తం లేకుండా ధాన్యాన్ని కొనాలని, యాసంగి పంటకు బోనస్ ను వర్తింపజేయాలని, దొడ్డు వడ్లను కొనాలని, తరుగు పేరు అదనంగా దోపిడీ చేసిన మిల్లర్లపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నామని, లేని పక్షంలో రైతులను సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈరోజు నిజామాబాద్ గంజి పర్యటనకి సిపిఎం పార్టీ నాయకత్వం వచ్చింది. ఇక్కడ ఉన్నటువంటి రైతుల్ని, అట్లాగే ఒడ్లు కొంటున్నటువంటి ఐకేపీ సెంటరు కార్యకర్తల్ని, వీళ్ళందరినీ కలిసి మాట్లాడాము. ఈరోజు రైతులు చెప్పేది, ఒక్కొక్క రైతు ధాన్యాన్ని తీసుకొని వచ్చి 2 రోజుల నుంచి 3 రోజులు 4 రోజుల వరకు కూడా ఇక్కడే గంజిలోనే నివాసం ఉంటున్నటువంటి పద్ధతి ఉంది. వాతావరణంలో వచ్చినటువంటి మార్పులు, అట్లాగే రోజువారీగా మారుతున్నటువంటి వాతావరణం వల్ల మొత్తం తేమ రోజుకు రోజుకి పెరుగుతుంది తప్ప తగ్గట్లేదు అనేది రైతులు చెబుతున్నారు. ఉదయం పూట చూస్తే ఒక రకమైనటువంటి తేమ కనపడుతుంది, మధ్యాహ్నం చూస్తే ఒక రకమైన తేమ కనపడుతుంది, సాయంత్రం చూస్తే ఒక రకమైన తేమ కనపడుతుంది. ఈ తేమలో ఉన్నటువంటి తేడాల వల్ల ఐకేపీ సెంటర్ వాళ్ళు రైతులు తెచ్చినటువంటి ధాన్యాలు కొనట్లేదు. ఫలితంగా కుప్పలు పోసుకొని రైతులు ఎప్పుడు కొంటారా అధికారులని ఎదురు చూడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. నిజామాబాద్ జిల్లాలోనే కాదు, మొత్తం తెలంగాణ రాష్ట్రంలో అకాల వర్షాల వల్ల పోసినటువంటి ధాన్యం అనేక దఫాలుగా తడిసింది. తడిసిన ధాన్యాన్ని మేము కొంటామని రాష్ట్ర ప్రభుత్వం రైతాంగానికి హామీ ఇచ్చింది. కానీ ఇప్పటి వరకు కూడా తడిసిన ధాన్యాన్ని కొనట్లేదు. తడవకుండా డైరెక్ట్గా
మార్కెట్కి తెచ్చినటువంటి ధాన్యాన్ని కూడా ప్రభుత్వం కొన్నటువంటి పద్ధతి ఉంది. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా మోర్తా మండలం దున్ప గ్రామంలో పశు వైద్య ఆరోగ్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దున్ప గ్రామ సర్పంచ్ ముత్యాల బాజమ్మ, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముత్యాల రాములు హాజరయ్యారు. మొత్తం 48 గేదెలకు వైద్యం అందించినట్లు పశు వైద్యాధికారి డాక్టర్ గౌతమ్ రాజు తెలిపారు. అనంతరం ఆయన పాడి రైతులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో పశు వైద్య సిబ్బంది, పాడి రైతులు తదితరులు పాల్గొన్నారు. కోఆపరేషన్ ఉంటే ఇవి కూడా అన్నీ చేసి ఎటువంటి రోగాలు రాకుండా చూసుకుంటాం. లాస్ట్ టైం మనకేంటంటే ఎక్కడో గలీజ్ వాటర్ తాగినాయి అని చెప్పేసి అదొకటి నక్కల బారిన పడి బాగా రోగాలు వచ్చి బాగా ఖరాబ్ అవుతాయి. దాని ఒక్కటికి మనం ఏం చేసినామంటే అన్నిటికీ నక్కల మందు సప్లై చేస్తాం. అంత ట్యాబ్లెట్లు వేసుకున్నారు. అప్పటికి ఇప్పటికి మనం ఒక 1 మంత్లోనే రిజల్ట్ మంచిగా వచ్చేసింది. సో అట్లాంటిది మళ్ళీ ఫ్యూచర్లో కాకుండా